అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు ఎండుమిర్చి రైతుకి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక అమ్మకాలు జరక్క మొత్తం ఎక్కడికెక్కడ స్టాక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎకరాకి ₹1,00,000 పెట్టినటువంటి రైతుకి కనీసం ఈ కింటం 10,000 కూడా పలకనటువంటి పరిస్థితి ఉంది. మధ్య రకం, మొదటి రకం, రెండవ రకం, మూడో రకం, 3 రకాలుగా విభజించి మిర్చి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అవుతుంది. ఉదయం 6 గంటలకు కష్టపడినటువంటి రైతుకి కష్టాలు మాత్రం తప్పడం లేదు. గిట్టుబాటు ధర లేక అమ్ముకునేటువంటి పరిస్థితి లేక 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టు రైతులు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎట్టుంది రేట్ ఇక్కడ? ఏం రేట్ లేదు సార్, మాకు అసలు గిట్టుబాటు ధరనే లేదు. మాకు పండించి కానీ ఇక వేస్ట్ అయిపోతున్నాము. పండించి గిట్టుబాటు ధర సరిగా నీరుడు బాగుండే ఈ సంవత్సరం అసలుకే లేదు. మాకు ఎన్ని క్వింటాలు వేసారు మీరు? ఎంత తీసుకొచ్చారు ఇక్కడ? ఎకరేసినాం సార్. ఎకరేసింటే గిట్టుబాటు చేనులో చూసే పంటలు లేవు, ఇక్కడ చూసే రేట్ లేదు. ఒక నీళ్ళు ఇచ్చిపోతున్నాయి కానీ ఆగిపోతున్నాయి కానీ పడలేదు రేటు. ఏమంటున్నారు ఇక్కడ రైతు, ఇక్కడ కొనేవాళ్ళు పైన రేటు లేదు అంటున్నారు. ఏమన్నా అడిగితే రేటు లేదు, మేము ఏం చేస్తాము, ఉన్న కాడికి తీసుకుంటాము అని వాళ్ళు అంటారు. అది మా పరిస్థితి ఏంది, ఎవరు పట్టించుకోవడం లేదు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి 2-3 రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మిర్చి కొనేందుకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మార్కెట్ మాత్రం నిలిచిపోయినారు. ఇక్కడ పెద్ద ఎత్తున స్టాక్ కూడా క్వింటాల కొద్దీ మిర్చి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమ్మకాలు లెక్క. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? మాది ఎరకల్చేరు సార్. ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు వేసాం. ఎన్ని క్వింటాలు వచ్చింది? ఎకరాకి 7-8 కొద్ది ఎక్కువ రావడం లేదు. ఎట్లా ఈ మిర్చి పంట పండాలంటే ఎంతకాలం కష్టపడాలి? ఒక 6 నెలలు పడుతుంది సార్. 6 నెలలు 7 నెలల వరకు వస్తుంది మనకు పంట చేతికి రావాలంటే. కానీ తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి సంవత్సరం. రెండోది వచ్చేసి గిట్టుబాటు కూడా లేదు. నీకు ఎకరాకి 20 క్వింటాలు వస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది. వచ్చేది 10 క్వింటాలు వస్తుంది. ఆ 10 క్వింటాల్లో కూడా మళ్ళీ సగం ధర రేటు డౌన్ ఉంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. చాలా లాస్ రైతుకైతే. ఇట్లా పోయిన సంవత్సరం ఎంత ఉంది రేటు? ఇదే మిర్చి పోయిన సంవత్సరం 20,000 వరకు పగిలెక్కింది. ఇప్పుడు 7, 8, 9, 10 కంటే నిలబడిపోతుంది. ధర ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? ధర తగ్గిందంటే పైన ఎక్స్పోర్ట్ లేదంటున్నారు ప్రభుత్వం. మళ్ళీ అది మనకేందో లేదు చూడు సార్. అది ఎక్స్పోర్ట్ లేదంటున్నారు ముఖ్యంగా. రెండోది సరుకు కూడా పోయిన సంవత్సరం సరుకు ఏసీలో ఎక్కువ ఉంది అంటున్నారు. ఆ స్టాక్ బాక దీనికి డౌన్ అయింది అని చెప్తున్నారు. మొత్తానికైతే రైతుకి ఏం లేదు. వాస్తవంగా ప్రభుత్వం చెప్తున్నట్లు స్టాక్ నిలిచిపోయిందని, అమ్మకాలు ఆగిపోయాయని చెప్పేది వాస్తవం నిజమని నమ్ముతున్నారా మీరు? మనం నమ్మడం అంటే ఉండడం అయితే ఉంది సార్. ఏసీలో ఉంది కొద్దిగా మనకు తెలిసిన వరకైతే. మొత్తానికి ఎక్స్పోర్ట్ ఉంటే మాకు కొద్దిగా రేటు ఉంటుంది. అసలు ఎక్స్పోర్టే లేదు అసలుకి. రైతుకు కొనే మందులు మాత్రం 2,000, 18,000 ఇట్లా పెట్టుకుంటున్నాం ఒక బస్తా వచ్చేసి. ఇక్కడ చూస్తే మాకు కోసిన కూలి వెళ్ళడం లేదు రైతుకి. ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టింటారు? 1,00,000 నుంచి 1,50,000 వస్తుంది సార్. కాయను బట్టి. అంటే ఓ మిర్చి ఓ రకం పంట ఉంటుంది. అదే డబ్బి మిర్చి అయితే 2 లక్షలు పడుతుంది. ఇప్పుడు తేజలు కానీ ఇక పండుగాయ కానీ 1,50,000 వరకు వస్తుంది ఒక ఎకరాకు వచ్చేసి. ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి సార్. కూలీలు పెరిగినాయి, మందులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి కదా. మాకు రైతుకు మాత్రం పెరిగేది లేదు. ఎక్కడున్న గొంగని అక్కడే. ప్రభుత్వాలు అన్నీ ఒక మారుతున్నాయి కానీ అది చేస్తాం ఇది చేస్తాం రైతే రాదంటున్నారు. కానీ రైతు ఎక్కడ రాదు సార్. గాడిదలు ఎక్కడ చేస్తున్నాము వచ్చిడబడి ఉంటున్నాడు. ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు మమ్మల్ని రైతులు. ఒకవేళ గిట్టుబాటు ధర లేదు, ఏంటి పరిస్థితి? ఏం చేస్తాం సార్? మేము ఏం చేయగలం చెప్పు? రైతు ఎంత మాత్రం ఉన్నా పండించే వరకే మాకు గిట్టుబాటు లేదంటే మమ్మల్ని ఏం చేయలేం కదా. రెండోది రైతులు కూడా మొత్తం ఒక ఐక్యత లేదు. ఈ రైతు అట్లా పోతాడు, ఆ రైతు అట్లా పోతాడు. ఎవరన్నా కలిసి చేసుకుందామనే ఐక్యత లేదు మా రైతుల దగ్గర. ముఖ్యంగా అది. మరి పెట్టిన పెట్టుబడి రాదు, చేసిన అప్పు తీరదు, ఏంటి పరిస్థితి? మనం తెచ్చుకున్న అప్పు వడ్డీలకు తక్కువ వస్తున్నాం. అసలు అట్లే ఉంటుండే. వడ్డీలు కట్టలేక నిలబడిపోయింది. ఉన్న భార్యలు బంగారులు తాళ ఊటతో సహా పెట్టుకున్నాం కానీ ఏది మిగలడం లేదు మాకు. ఈ సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ సంవత్సరం ఇట్లే పోతుంది. ఏ సంవత్సరం మాకు మిగులుబాటు అనేది లేదు. ప్రతి ఏడాది రైతుకి కన్నీళ్ళే మిగులుతున్నాయి. పెట్టిన పెట్టుబడి రావడం లేదు. తాళి పుస్తలు తాకట్టు పెట్టినా మరోవైపు అప్పులు తెచ్చి తీర్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి రేట్లకి ఈ మిర్చి అమ్ముకొని పోతే కనీసం వడ్డీలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లే అసలే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అప్పుల పాలు అయిపోతా ఉన్నాం అనే ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మరికొంతమంది రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. క్వింటాలు తీసుకొచ్చింటారు
దగ్గర వేసిన నేను దుద్దాలంటే వచ్చిన ఏమి ధరలు ఏం లేవు మాకు, ఏం గిట్టుబాటు ధర ఏం లేదు, చాలా నష్టపోతున్నాం రైతులు. ప్రస్తుతం ఎంత పోతుంది ధర? ధర ఎంత 12,000 11,000 పోతుంది. మీకు ఎంత వస్తే గిట్టుబాటు అవుతుంది? మాకు 18,000 20,000 వాళ్ళ సార్ అంటే గిట్టుబాటు అవుతుంది. పోయిన ఏడాది ఎంత పోయింది పంట? పోయిన ఏడు 18,000 16,000 20,000 వరకు పోయింది సార్. మొత్తంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సగం రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధర లేక అల్లాడేటువంటి పరిస్థితి ఉంది. అప్పుల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమంది రైతులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయేటువంటి రైతాంగం చాలామంది కర్నూలు మార్కెట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. ఎకరాలు వేసారు పంట? ఎకరన్నర వేసిన. ఎకరన్నర వేసారు. ఎట్లుంది రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేటు సూపర్ 10 8 నుండి 11 వరుసకు ఉందట. కాయ కొద్ది అది కూడా. ఏమంటున్నారు అక్కడ? అక్కడ ఏమంటున్నారు, ఎవరు ఏం పట్టించుకున్నది లేదు, అడగడం లేదు, అడిగిన వాళ్ళని పలకరించేది లేదు. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? ఈరోజే వచ్చిన, పొద్దున వచ్చిన. ఎందుకు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ రైతులు అడగడం, వ్యవసాయ మార్కెట్లో అధికారులు అడగడం లేదు? అడగడం అంటే ఇప్పుడు రైతులు అడిగితే ఎవరు పట్టించుకోరు. ఎంత లేచిన రైతు అయినా చిన్న చూపే చూస్తారు కానీ పెద్ద చూపు అయితే ఎవరు చూడరు. ఎవరు రైతు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళ దారి ఏమనేది లేదు. వ్యాపారస్తుడు పోయి అడిగితే వాళ్ళకి ఏదన్నా అడిగినది చేస్తారు, రేటు తగ్గాలంటే తగ్గుతుంది, ఎక్కాలంటే ఎక్కుతుంది. రైతులు పెంచాలనుకుంటే వాళ్ళు అడిగిన పెంచరు, అడగపోయినా పెంచరు. అదేమన్నా పైనుంటి ఏమన్నా మనకి అతి సరుకులు ఇబ్బంది అయినప్పుడు రేట్లు పెరగాల్సిందే కానీ అనుకూలంగా ఉన్నప్పుడు రైతుని కిందికే దొక్కుతారు కానీ పైకి లేపరు. ఎందుకు రైతు పట్ల చిన్న చూపు? రైతు పట్ల చిన్న చూపు అంటే రైతు చిన్నగా అయితేనే వ్యాపారస్తుడు పెద్దగా అవుతాడు. రైతు పెద్దగా అయితే వ్యాపారస్తుడు చిన్నగాడు. వ్యాపారం చేసేదే పెద్దగా కావడానికి. రైతు నష్టానుకున్నాడు, లాభానుకున్నాడు, అవసరం అనుకున్నాడు. ఎండిపోతే బరాజుకునికి ఉన్నాడు, ఎండిపోకుండా పండిన దానికి ధర లేకుండా ఆకలిగానే ఉంటాడు. కానీ 3 పూట్ల అన్నం కరెక్ట్ తిని రైతు పని చేసుకుందామన్న ఆలోచన. అది రైతు సమస్య. మరి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఏం చేస్తారు? ప్రభుత్వాలు ఏం చేస్తారు? అప్పుడు పూర్తి వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు జనాన్ని ఆకర్షిస్తారు. కానీ రైతుని రాజు అంటారు కానీ ఉత్తరరాజు అనడమే కానీ రైతు ఎప్పటికీ రాజుగాడు చేయలేడు. రైతు బాగుపడితే వాళ్ళు నష్టపోతారు. రైతు నష్టపోతేనే వాళ్ళు బాగుపడేది. రైతు బాగుపడాలంటే వాళ్ళు నష్టపోతారు. రైతుని ఎప్పుడు బాగుపడగొట్టరు. ఎన్ని ఇచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఇవన్నీ ఏం చేసినా ఎవరు ఏం చేయలేరు. గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ఇస్తామంటారు గిట్టుబాటు ధర. ఈ వల్ల కొనవై ఒక గోదాం వెళ్ళారంటే ఒక్కొక్క గోదాం ఏమిటి చాలదు. దింపుకునే తోడు దింపుకోడు. ఒక బండి దింపుకోవాలనుకుంటే పోయే 3 రోజులు 4 రోజులు కూడా ఆపుకునాల్సి వస్తుంది. ఆపుకునేవాడు బయట ఏరే కిరాయి ఉంటే ఫోన్కి రాదు. ఒక్క కిరాయికి వచ్చి 2-3 కిరాయిలు తప్పించుకున్నారంటే ఎవరు ఉండలేరు. వాళ్ళది అట్లా ఉంటుంది. వాళ్ళది రూల్స్ ప్రకారంగా అంటారు. ఏ రూల్స్ చేసినా అంతే ఉంటుంది. సావుకారు వచ్చినప్పుడు గుమ్మస్తా ఉన్నాడు, గుమ్మస్తా వచ్చినప్పుడు సావుకారు ఉన్నాడు. దింపుకునికి అమాలలో ఉన్నారు. దింపాలనుకున్నప్పుడు స్థలం అన్న లేకుండా ఉంటుంది. అది గవర్నమెంట్ చేసే పనులు. రాజు అనేది ఒకప్పటి నానుడి, కానీ ఇవాళ రైతు ఆత్మహత్య చేస్తున్నాడు, అప్పులపాలు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అప్పులపాలు అయ్యి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కేవలం మాటల వరకే అవుతున్నాయి. కేవలం రైతుకు అందేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా రైతు బాగు కంటే కూడా మధ్య దళారులు, అదేవిధంగా కొనేటువంటిది వ్యాపారస్తులు బాగుపడేలాగా మార్కెట్ వ్యవస్థ ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కర్నూలు మిర్చి రైతుని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. చంద్రశేఖర్తో హుసేన్ నాటివి, కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.